మమ్మీ అయితే మాకైతే ఒక గేమ్ అయితే పెడతాదంట. అందుకని మా మమ్మీ అయితే పైకి అయితే తీసుకొని వచ్చింది మమ్మల్ని. సో ఆడనైతే మా మమ్మీ అయితే సెట్ చేస్తుంది. సో చూద్దాం రండి. దానికోసం అయితే మా డాడీతో బనానాలు అయితే తెప్పించింది. అసలు ఏంది మమ్మీ గిట్లా పెడుతున్నావు చెప్తా. అసలు ఏంది ఏమైంది అది కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, పిల్లలకైతే ఒక ఫన్నీ గేమ్ అయితే పెడుతున్నా. ఏంటంటే అది బనానా ఛాలెంజ్. బనానా ఛాలెంజ్ గేమ్ అయితే పెడుతున్నా. లేదు, ఇక్కడనే నిల్చోబెట్టి ఛాలెంజ్ చేయమంటే ఓవరైడ్ చేస్తారు. ఈ గేమ్ అయితే బనానాలు ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తేనే అయితే మంచిది. సో నేను ఇట్లా అనుకున్నా, కాకపోతే బనానా నేను ఎక్కువ తినా అనేసి నేను పెట్టుకోలేదు. వాళ్ళ డాడీ అయితే బనానా అంటే పిచ్చి తింటాడు. ఒకవేళ ఆ ఛాలెంజ్ పెడితే మాత్రం డజన్ బనానాలు ఒకటే తింటాడు. అందుకే పిల్లలకే పెడుతున్నా. అమ్మడు బనానాలు ఒక నిమిషం, ఇప్పుడు ఎప్పుడు బనానాలు నేనే తింటా, డిమాండ్ పోతే ఏదేస్తాను నేను తింటున్నా అంట. అని నువ్వే తింటావు, అని నువ్వే తింటావు. అందుకే వాళ్ళ డాడీకి అయితే ఫస్ట్ ఏమనుకున్నామంటే అమ్ములకి వాళ్ళ డాడీ పెడదాం అనుకున్నాం. ఇక మళ్ళీ మా అమ్ములు ఓడిపోతుంది, ఎందుకు వచ్చిన బాధ అనేసి మళ్ళీ వీళ్ళిద్దరికే పెడుతున్నా. సో అదేంటంటే గెలిచిన వాళ్ళకి మాత్రం 50 రూపీస్ ఫోన్ పే చేస్తా ఫ్రెండ్స్. ఖర్చు నాకు ఫోన్ పే లేదు, ఓన్లీ ఫోన్ పే ఉన్న వాళ్ళే ఈ గేమ్ లో ఆడుర్రి. నేనైతే గెలిచిన వాళ్ళకి ఫోన్ పే లేదు, గెలిచిన వాళ్ళకి మాత్రం 50 రూపీస్ ఫోన్ పే చేస్తా అంతే. అయితే నువ్వు గెలిస్తే నీ 50 రూపీస్ డాడీకి వేయించుకో, నువ్వు గెలిస్తే 50 రూపీస్ నాకు వేయించుకో. ఏం అవసరం లేదు, అదంతా ఏమొద్దు. నా చేతికి 50 రూపీస్ చాలు. నేను ఓన్లీ ఫోన్ పేనే చేస్తా. క్యాష్ లేవమ్మా, ఓన్లీ ఫోన్ లోనే ఉన్నాయమ్మా. సరే 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 సరే, గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఏంటంటే పిల్లలకైతే ఖర్చులు కడుతున్నా. కళ్ళకైతే గంతలు కట్టిన తర్వాత బనానా ఛాలెంజ్ అయితే పెడతా. అది ఎట్లా అనుకున్నారా, టేబుల్ మాత్రం అక్కడే ఉండదు. టేబుల్ ఎక్కడ ఉంటుందో నాకు ఇట్లా తెలియదు. టేబుల్ మారుస్తూ ఉంటా, వీళ్ళు మాత్రం తినాలే. చూద్దాం ఎవరు ఎక్కువ తింటే వాళ్ళే విన్ అయినట్టు. ఇది ట్విస్ట్. సరేలే గెలుస్తామా కానీ మమ్మీ నాకైతే తెలియదు, నాకు 50 రూపీస్ ఇవ్వాలి. సరే, కనిపించకుండా ఎప్పుడు మీరైతే కనిపిస్తే మాత్రం నాకైతే సంబంధం లేదు. టేబుల్ ఎక్కడ ఉంటుందో నాకు సంబంధం నాకు తెలియదు. టేబుల్ మాత్రం వెతుక్కుంటే తినాలి. ఎట్లయినా గెలుస్తా, నేనే గెలుస్తా. ఇవన్నీ ఏమో నాకు ఓకే. మానైతే చిన్న చిన్న ఫోల్డ్ చేసుకుంది. అంటే ఈ గేమ్ లో మా అనే విన్ అవుతుంది అన్నట్టు. నా తుమ్మ పక్కన ఉన్న బిల్డింగ్ వదిలిపెట్టి వస్తాం. మా అని ఎట్లా దుంకి గోడ నుంచి దుంకి ఎట్లా వచ్చి తింటుందో చూద్దాం. మా అన్న చీటింగ్ చేస్తుంది కొన్ని గేమ్స్. నాకు కనబడుతుంది మమ్మీ రియల్ గా. దారి గోడకు తీసుకోవచ్చు, గోడ తీసుకోవాలి తెలుసు. రా 1 2 3 స్టార్ట్. అయ్యో ఇది ఎక్కడ గొడవరా నాయన, ఏం కనబడతలేదు. గోడ డేంజర్ డేంజర్ అనుర్రి. అమ్మా సరే, నేనైతే టైం ఇస్తా. నేను ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళే. ఎందుకంటే నేను నా ఇష్టం ఉన్నప్పుడు టైం ఆఫ్ అంట. ఆ లోపు వాళ్ళు ఎవరు ఎక్కువ తింటే వాళ్ళే వినేటట్టు. కాళ్ళకి తాకింది. అమ్మో సౌండ్ వస్తుంది. ఒక్కొక్కటి తీసుకోవాలి. ఎవరు ఫాస్ట్ ఉంటే వాళ్ళే విన్ అయినట్టు. కమాన్ ఫాస్ట్. తీసుకోవాలి. కమాన్ ఫాస్ట్. తినుకుంటా జరగాలి. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్. సైడ్కి ఇంకోటి వెతుకు. సైడ్కి మెత్తి మీద సైడ్కి వేసేయి. ఇసురాయి కింద.
పిజ్జా నేర్పియేవా? అమ్మలో నీ ముందే ఉంది, అమ్మలో నీ ముందే ఉంది, జస్ట్ మిస్ అవుతున్నావు, అమ్మలో నీ ముందే ఉంది. మమ్మ అనేది టేబుల్ పట్టుకోదు, టేబుల్ పట్టుకునే టేబుల్ పట్టుకోదు. అని అనేది నేనైతే ఎప్పుడు టైం ఆఫ్ అనేది తెలియదు, నాకు సంబంధం లేదు. టైం ఎప్పుడు ఆఫ్ అంటున్నా సంబంధం ఉండదు. నేను నిజం ఆడుతున్నా, నాకు నిజంగా ఏం కనబడతలేదు. టేబుల్ టేబుల్ ముట్టుకోవద్దు, తినాలి, ఓన్లీ తినాలి. జరుగు జరుగు, బరువు అవుతుంది టేబుల్. జరుగు. అబ్బా అమ్మో మమ్మీ మమ్మీ చీటింగ్ ఆడుతున్నావు. మమ్మీ నువ్వు అమ్మా చీటింగ్ ఆడుతున్నావు. అమ్మా బాలే వాడా, నేను 3 తిన్నా. ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా అయితే ఇద్దరైతే ఇప్పటివరకు అయితే ఈక్వల్గా తిన్నారు. సో ఇప్పుడైతే టేబుల్ మీద లేకుండా అన్ని నేనే పట్టుకున్నా. ఒక్కటి మాత్రం అమ్ములు అని క్లియర్గా వినుండి, అయిపోయింది. ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఒక బనానా ఎక్కడ పెడతారో నాకే తెలియదు. ఆ బనానా ఎవరు తింటే వాళ్ళే విన్ అయినట్టు, ఎవరు ఫస్ట్ దొరికి ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్ అయినట్టు. ఇది ఎక్కడ పెడితే నాకు సంబంధం లేదు, ఎక్కడైనా పెట్టచ్చు. పెట్టేసిన ఎవరు ఇగో పెడుతున్నా పెడుతున్నా పెట్టేసిన, ఎక్కడ పెట్టినా తెలియదు, గోడల మీద పెట్టినా ఏడ పెట్టినా నాకు సంబంధం తెలియదు. మీరు వెతుక్కొని ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళే విన్ అయినట్టు. చేతులలో పట్టుకోదు, పెట్టాలంటే చేతిలో పట్టుకోలేదు, నేను చేతిలో పట్టుకునే కాదు, పెట్టేసిన. ఒక దగ్గర పెట్టినా, గోడ మీద పెట్టినా ఎక్కడ పెట్టినా తెలియదు. అజ్జా డ్రెస్ ఖరాబ్ అవుతుంది, డ్రెస్ ఖరాబ్ అవుతుంది. నిజం చెప్పే అమ్మాయి, నీకు కనబడదు కదా అమ్మలో, మొత్తం నిజమే చెప్పాలి. సో ఇక అయిపోయింది లేరు. ఇక మా మామూలుకైతే లాస్ట్ మూమెంట్ అయితే కనిపించిందంటే ఇందాక ఓపెన్ చేసుకున్నప్పుడు అయితే, అందుకే అక్కడ పెడితే అక్కడ గురికింది, ఇక్కడ పెడితే ఇక్కడ గురికింది. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మా ఫన్నీ గేమ్ అయితే పిల్లలతో అయితే ఇట్లా సరదాగా ఇద్దరికి టై అయిపోయింది చేసినాము. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఫోన్ పే ఇట్లా లేవు, నా దగ్గర ఫోన్ పే చేద్దామంటే, అందుకే ఇద్దరు టై అయిపోయింది. ఈ గేమ్ లో మాత్రం ఎవరు గెలవాలి. అమ్మ నాకు కావాలి 50 రూపీస్. అంటే ముద్దుగా గేమ్ లో గెలిస్తే 50 రూపీస్ వస్తే మంచిగా పానీపూరి తెచ్చుకొని తిందామని ఫిక్స్ అయ్యారు కదా. మళ్ళా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా వీడియో అయితే, ఈ గేమ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.